గవర్నమెంట్ వెర్షన్ తీసుకుందాం. రమ్యారావు గారు, కల్వకుంట్ల రమ్యారావు గారు జాయిన్ అవుతున్నారు. రమ్యారావు గారు, ఏంది పిఆర్సీ మళ్ళీ ఒక 6 నెలలు ఎక్స్టెండ్ చేసేశారు. 33 నెలలు అయింది పిఆర్సీ కమిటీ వేసి. ప్రభుత్వ ఉద్యోగులకు 3 సంవత్సరాల క్రితమే ఇవ్వాలి పిఆర్సీ. ఇంకొక 6 months, ఇంకో 3 నెలలు అయితే 3 సంవత్సరాలు అవుతుంది పిఆర్సీ వేసి. ఎగ్జాక్ట్లీ. కానీ గత మా పాలకులు చేసిన అప్పుల వల్ల బడ్జెట్ లేక ఇబ్బంది అవుతుంది కాబట్టి అందులో కొంచెం లేట్ అవుతుంది తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే రావాల్సిందో తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు తప్పకుండా చేస్తారు. వాళ్ళ ఇబ్బంది పెట్టడం అనేది ప్రభుత్వం ఉద్దేశము కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజలల్లో భాగమే. వాళ్ళు కూడా అందులో ఎందరూ మా పార్టీ కోటేశారో లేదో తెలియదు, కానీ ఏదేమైనా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఫేవరర్స్ అయినా కాకపోయినా కూడా వాళ్ళు ప్రజలు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకు వీలైనంత తొందరగా చేస్తారు. లేదు అట్లా ఎందుకంటారండి. ఇప్పుడు ఏదైనా ఏ మాట చెప్పినా కానీ ఏదైనా నెరవేరుస్తామంటున్నాము. కొంచెం సమయం పడుతుంది వెనక ముందు కాబట్టి ఆర్థిక పరిస్థితి అందరికి తెలిసిన అంశమే. అందులో ఇంకా ఉద్యోగస్తులకు చాలా బాగా తెలుసు బడ్జెట్ ఏ రకంగా ఉంది అనేది. కాబట్టి కొంచెం సమన్వయం పాటించి ఓపిక పట్టండి. డెఫినెట్ గా అవునండి, ఇవ్వట్లేదు, డెఫినెట్ గా ఇస్తాము అని చెప్తున్నాము. మేమేమి ఇవ్వము అని టైం పాస్ డ్రాగన్ చేయట్లేదు. అక్కడ బడ్జెట్ పెట్టుకొని ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఎంత మాత్రం కూడా లేదు. మరి ఇవి డిఏలు పిఆర్సీ రావట్లేదు అంటున్నారు, కానీ మరి ఫస్ట్ రోజే జీతాలు వస్తున్నాయి కదా. మరి గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో రాలేదు కదా. ఆ రాంది ఇప్పుడు మేము మూడో వారం డెఫినెట్ గా హక్కేనండి. హక్కు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్న దానికి అందుకే ఎంత ఇబ్బంది అయినా ఫస్ట్ రోజు ఇస్తున్నారు. జీతం ఇవ్వడం అన్నది గవర్నమెంట్ పరపతిని తెలియజేస్తుంది. బీఆర్ఎస్ టైంలో కూడా వచ్చింది, కరోనా సమయం నుంచి పోయింది. బికాస్ ఆఫ్ కరోనా 2 సంవత్సరాలు. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ సమయంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంత లేట్ లేవు. వాళ్ళు 2021 వరకు కూడా ప్రాంప్ట్ గా ఇచ్చేశారు. కేసీఆర్ చాలాసార్లు చెప్పారు ఏంటంటే రిటైర్మెంట్ ఫంక్షన్ రోజే ఆయన కార్లో పంపించాలి. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం వాళ్ళ చేతుల్లోకి పోయింది. వాళ్ళు అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు లక్షల కోట్లు అప్పులు చేసిండ్రు. మరి ఇప్పుడు అప్పుల పాలైన రాష్ట్రం మా చేతికి వచ్చింది. మరి ఆచి తూచి అందరికీ సమన్యాయం చేసే విధంగా ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న విషయం వాస్తవమే. తప్పకుండా నెరవేరుస్తాం. వాళ్ళని ఇబ్బంది పెట్టడము అనేది ఉండదు. ఎవరికైనా కూడా న్యాయం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన అంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది, చేస్తుంది కూడా. ఓకే, పద్మాచారి గారు, రియలిస్టిక్ ఏమనిపిస్తుంది మీకు?